చాలా మట్టుకు అబద్ధాలు నేర్చుకున్నాం కదా, అబద్ధాలు చెప్తాం. దేవుడు మాట్లాడకపోయినా మాట్లాడాడు, దేవుడు చెప్పకపోయినా చెప్పాడు. ఈ అబద్ధాలు ఎప్పుడైతే మనం చెప్తామో ఆత్మ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే దేవుని నడిపింపు నీలో ఉంటుందో నువ్వు వాక్యం ఎత్తి చూపిస్తావు. ఇదిగో ఈ వాక్యము నీకు సెలవిస్తా ఉంది. అయ్యా, దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా వాక్యము ద్వారా మాట్లాడిన అనేక సత్యాలు ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్నాయి. ఈ పరిశుద్ధ గ్రంథము మరి ఇందులో ఉన్నటువంటి ప్రతి లేఖనము ఈరోజు మనం చదువుతున్నప్పుడు ఆయన బోధిస్తూ ఉంటాడు మనకి. మనం గ్రహించాలా, వాక్యాన్ని ఎప్పుడు కూడా తప్పుపట్టొద్దు. మనం అందులో ఉన్న మంచిని, అందులో ఉన్న ప్రతి హెచ్చరికను, అందులో ఉన్నటువంటి అన్ని పాఠాలను మనం నేర్చుకుంటూ మన జీవితాన్ని మనం బలపరుచుకోవాలి. ఎప్పుడైతే మనం బలపరుచుకుంటామో అది మన పిల్లలకు ఆశీర్వాదం, నీ తరములకు ఆశీర్వాదం, నీ తరతరములకు అది ఆశీర్వాదం. అది వారిని కాపాడుతుంది, వారి కంచెగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా.